హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిద్దలూరు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇది ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా సరిగ్గా వండాలే కానీ దీని ముందు నాన్ వెజ్ బిర్యానీ కూడా పనికిరాదండి. అంత టేస్ట్ బాగుంటుంది. ఈ బిర్యానీ కోసం ఏ రెస్టారెంట్కైనా పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చాలా హెల్దీగా చేసుకోవచ్చండి. ఈ బిర్యానీ చేసుకోవడం కోసం కాస్త టైం అయితే కేటాయించాలి. పరుగున వండనీకి అవ్వదండి. కాబట్టి కొంచెం సమయాన్ని అయితే కేటాయించుకొని వండుకోవాలి. ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా లేదా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బిర్యానీ. ఈ బిర్యానీని ఎలా చేయాలో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఈ దమ్ బిర్యానీ కోసం నేను 1/2 kg వరకు బిర్యానీ రైస్ని తీసుకున్నానండి. వీటిని ఒక బౌల్లో పోసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇవి సుమారు ఒక 1/2 అవర్ వరకు నానితే సాఫ్ట్గా మృదువుగా ఉంటుందండి. అందుకని ఈ బిర్యానీ రైస్ని కడిగిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలండి. తర్వాత ఈ రైస్ని ఇలా పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు పన్నీర్ని వేయించుకో. ఇలా ఇందులో వేసుకుందాం. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని. తర్వాత ఈ ఆయిల్ వేడిగానిచ్చి వీటిల్లో ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ వేయించుకునేప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై కావాలండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ రావాలి. వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్ ముక్కల్లో కలిపేద్దామండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత పన్నీర్ని బాగా కలిపి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలండి. ఇవి పన్నీర్ ముక్కలకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. వేసిన తర్వాత వీటి మొత్తాన్ని పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు కలపాలండి. చూడండి, ఇలా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. మనం తర్వాత ఒక బౌల్లో 2 లీటర్ల వరకు నీళ్లు తీసుకొని ఇందులో మసాలా దినుసులన్నీ వేయాలండి. బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసుకోవచ్చండి. ఇలా వేసి ఈ వాటర్ని మరగనివ్వాలండి. ఈ స్పైసీ దినుసులు కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిదండి. పిల్లలు ఘాట్ అయితే తినలేరు. పిల్లల కోసం నేను తక్కువ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. తర్వాత వాటర్ ఇలా మరిగాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న ఈ రైస్ని అందులో వేయాలండి. ఈ బిర్యానీ రైస్ను ఎక్కువగా ఉడకనివ్వద్దండి. ఒక 70% ఉడికితే చాలు. తర్వాత చూడండి, ఇలా ఉడికిపోయింది. స్టవ్ పైన పెట్టుకొని ఉన్న ఈ పన్నీర్లో మనం ఉడికిన ఈ బిర్యానీ రైస్ను ఇలా లేయర్గా వేసుకోవాలండి. చూడండి, రైస్ 70% ఉడికిపోయింది కాబట్టి ఇది ఎక్కువసేపు మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టుకొని ఆవిరితో ఉడికితే దమ్ బిర్యానీ టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు నేను ఎలాంటి ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ ఏమీ వాడట్లేదండి. పసుపు, నెయ్యితో ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ మాత్రమే వాడుతున్నాను. ఇది టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది బిర్యానీలో. తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ లిక్విడ్ని పసుపు నెయ్యితో చేసుకున్న ఈ లిక్విడ్ని వేసుకుంటున్నాను. చూడండి, తర్వాత మిగతా రైస్ని కూడా వేసి మళ్ళీ అలానే వేస్తున్నానండి. అలా 2 స్టెప్స్ వేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మొత్తాన్ని వేసేస్తున్నానండి. తర్వాత ఈ లిక్విడ్ని మళ్ళీ వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి మూత పెట్టేయాలండి.
ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత బాగా రెస్టారెంట్ స్టైల్లో ఎంత కలర్ఫుల్గా చాలా చాలా బాగా వచ్చింది కదండి. మీకు ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకోవాలని ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా బాగా వస్తుందండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.